నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఎస్టీ వర్గీకరణ భేరీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, అలాగే రాష్ట్రంలో 10 లక్షల జనాభా కలిగిన గిరిజనులకు ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా యానాదుల గిరిజనులు హలో యానాది చెలో నెల్లూరు అనే కార్యక్రమంలో నెల్లూరుకు చేరుకొని తమ గళాన్ని వినిపించాలని, ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేపట్టడానికి అనుగుణంగా తమ గళాన్ని వినిపించాలని రాష్ట్రంలోని గిరిజనులకు పిలుపునిచ్చారు. కావున రాష్ట్రంలోని గిరిజనులు 14వ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి టౌన్ హాల్ నందు భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, చెంపేటి ఉషా, వరలక్ష్మి, యానాదుల సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్యలు తీసుకుంది, అసెంబ్లీలో బిల్ పెట్టింది. అయితే ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే సభకు ముందు ఇక్కడ నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఆ తర్వాత టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తా ఉన్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు, యువత, మహిళలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ నెల 14వ తేదీన జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, ఏదైతే ఎస్టీలకు సంబంధించి నిధుల వినియోగంలో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ చేశారు, దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. తద్వారా మాత్రమే ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చెవూరు సుబ్బారావు యానాది, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ నెల 14వ తేదీ నెల్లూరులో నక్కలాల సెంటర్ దగ్గర నుంచి విఆర్సీ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ అలాగే టౌన్ హాల్ నందు ఎస్టీ వర్గీకరణ భేరీ అనే మహాసభను నిర్వహిస్తున్నాం. దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యానాది నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని, యువతని అందరినీ కోరుకుంటూ చేస్తున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గిరిజనుల్లో ఉన్నటువంటి 34 తెగలలో
దాదాపు 90% కులాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతా 5-6 కులాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో అసలు గిరిజనుల మొత్తంలో కల్లా అత్యధిక జనాభా కలిగిన యానాదులు దగ్గర 11 లక్షల మంది ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు. ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేదు, ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఎలాంటి రిజర్వేషన్లు మాకు అందకుండా పోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులందరికీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా మా ఓట్లతో మీరు గెలిచిన సందర్భంగా యానాదులు ఎంతమంది జనాభా ఉండారు, ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు ఒక సర్వే చేయండి. సర్వే చేసి యానాదులకి అన్యాయం జరిగిందా చేసి మాకు వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మా యానాదులతో పాటు ఈ మైదాన ప్రాంతంలో చెంచు నాయకులు, చెంచు జాతి వాళ్ళు ఉన్నారు, అలాగే నక్కల వాళ్ళు ఉన్నారు. ఈ 3 జాతులు కూడా గిరిజనులు అందరికన్నా వెనుకబడితనంగా ఉండారు. కాబట్టి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులు అందరూ ప్రభుత్వానికి చెప్పి మా యొక్క న్యాయమైన కోరికను తీర్చి గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసి మాకు జిల్లాల వారీగా సర్వే చేసి జిల్లాలో ఎంతమంది యానాదులు ఉన్నారు, చెంచులు ఉన్నారు, నక్కలాలు ఉన్నారు, గిరిజన జాతుల్లో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు రీసర్వే చేసి మీరు మాకు న్యాయమైన కోరికను మాకు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ జరిగేటటువంటి ఎస్టీ వర్గీకరణ పేరుకి మా ఉద్యోగుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.